హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి సంక్రాంతికి 4 సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. సో నా సామిరంగ రిలీజ్కి అయితే సిద్ధంగా ఉంది. సో ఇప్పుడు రిలీజ్ అయిన హనుమాన్, గుంటూరు కారం, సైంధవ్ ఈ 3 మూవీలు అయితే రిలీజ్ అయ్యాయి. మరి మూడిట్లో ఈ సంక్రాంతి విన్నర్ ఎవరు, కలెక్షన్స్ పరంగా ఏ మూవీ ముందుకెళ్ళే అవకాశం ఉంది? సో ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి చూసుకుంటే కాస్త హనుమాన్కే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి థియేటర్ స్థాయిలు తక్కువ ఇచ్చారు. మరి మున్ముందు పెంచే అవకాశాలు ఉన్నాయా లేవా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ త్రిపుటినేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ రిలీజ్ అయిన 3 సినిమాల్లో మరి సంక్రాంతి విన్నర్ ఎవరు అని అనుకోవచ్చు సార్? ఖచ్చితంగా హనుమానే. ఎందుకంటే హనుమాను తీశారు, ప్లస్ అయోధ్యకి ప్రతి టికెట్లో 5 రూపాయలు ఇవ్వటం అనే మాట, ఆ మాట కోసం రావడం. ఇప్పుడు సినిమా కూడా బాగుండబట్టి అయితే టికెట్ ఖర్చు అయినా పర్వాలేదు, ఫ్యామిలీతో వెళ్దాం, దేవుడి సినిమా, హనుమంతుడిని అందరూ పూజించేవాళ్ళే, ప్లస్ బ్యాచిలర్స్ గాడు యూత్ అంతా ఎగబడతారు. ఆ ఫోర్స్ ఉంటుంది, ఆ తమాష ఉంటుంది, ఆ పవర్ ఉంటుంది కనుక చూస్తారు. ప్లస్ అయోధ్యకి 5 రూపాయల టికెట్కి ఇస్తారన్నప్పుడు ప్రతి హిందువు చూడటానికి, మనం డైరెక్ట్గా ఇవ్వలేము, డైరెక్ట్గా మన ఏదో ఒకటి మనం ఉడతాభక్తిగా మనం చేసినట్టు ఉంటుంది, అయోధ్యకి రాముడికి రామాలయానికి మనం కూడా ఇచ్చినట్టు ఉంటుంది అని ప్రతి హిందువు ఎగబడతారు. బాగుంది మామూలుగా అయితే దీని మీద ఎగబడినా బాగాలేకపోతే ఎక్కడో ఆగిపోద్ది. బాగుంది కనుక సినిమా కూడా బాగుంది, బాగా తీశాడు కనుక అంటే ప్రశాంత్ వర్మ పురుడు తీసినంత ముందు కల్కి కావచ్చు, జామిరెడ్డి నేను యాక్ట్ చేశాను, జామిరెడ్డి కావచ్చు, అంత పనిచేశాను కూడా కనుక మంచి ఎఫెక్టివ్ డైరెక్టర్. ప్లాను ప్రతి షాట్ గీసుకుని కంప్యూటర్లో పెట్టుకుని అన్నీ అలా తీసే డైరెక్టర్. ఏదో ఆషామాషిగా తీసేసి తర్వాత ఎడిటింగ్ రూమ్లో సర్దుకుంటాం కాదు. ఎడిటింగ్లో ఎంతవరకు ఉంటుంది, ఈ షాట్ ఎంతవరకు, ఏ షాట్ ఎంతవరకు అలా ముందే ప్లాన్ చేసుకుని స్క్రిప్ట్ని ఎడిటింగ్లో చేసుకుని చేస్తాడు. చూశాను కదా, ప్రాక్టికల్గా చూశాను. సో ఆ ఎఫెక్టివ్గా చేశాడు ఖచ్చితంగా. ఆ ఎఫెక్టివ్నెస్ పిక్చర్ బాగుందనే టాక్ పబ్లిక్లో ఈ అయోధ్య ఇది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళిపోద్ది. ఇప్పుడు గుంటూరు కారం మహేష్ కష్టపడి పనిచేసాడే కానీ మరి ఎక్కడో మిస్ అయింది ట్రాక్, స్టోరీ లైను. అంటే ఒకసారి అనుకుంటాం ఒక సెంటిమెంట్ బ్రహ్మాండంగా పండిపోద్దని, అది మిస్ఫైర్ అవుద్ది, అది క్వైట్ బట్ న్యాచురల్. దీంట్లో అలాగే తల్లి కొడుకుల సెంటిమెంట్ ఏదో, తల్లి కొడుకుల మధ్య విరోధము, ఈ సెంటిమెంట్ ఏదో పండుద్ది అనుకున్నారు, అది పండకపోగా పేలవం అయిపోయింది. ఒకసారి ఆ పేలవం ఎప్పుడైతే ఆ సెంటిమెంట్ పేలవం అయిపోయిందో సాదా సీదా అయిపోయింది. అది కనుక పండుంటే అమ్మ కోసం పట్టే ప్రతి సీను గొప్పగా ఉండేది. అది పండించే విధంగా దాన్ని తీసుకెళ్ళలేదు. ఎక్కడో త్రివిక్రమ్ మిస్డ్ ది లైన్. మిగతా ఇప్పుడు కొన్ని క్యారెక్టర్లు, జగపతి బాబు క్యారెక్టర్ ఏంటో అర్థం కాదు. అతను సురేష్ అతను ఇంకోతను ఉన్నాడు కదా, మలయాళపు ఆర్టిస్టు, అతని క్యారెక్టరు ఏంటో అర్థం కాదు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఒక బోరింగ్ క్యారెక్టరు, ఎక్కడ ఇంపాక్టివ్ ఎఫెక్టివ్ లేదు, ఏదో ఎక్కడ మిస్ అయింది. టోటల్గా బాగాలేదంటే మనం బాగాలేదని ఈజీగా చెప్పచ్చు, కానీ త్రివిక్రమ్ అంతటి వీక్ డైరెక్టర్ కాదు. చక్కగా కథ మీద పట్టున్న డైరెక్టర్లో, కథను బాగా చెప్పే దానిలో పవర్ఫుల్ డైరెక్టరే. చాణక్యం కాలు సరక్కమ్మని ఒక సామెత ఉంది, ఏనుగు కూడా కాలు జారుద్దని. అట్లాగే త్రివిక్రమ్ వాళ్ళ ఈ సినిమాలో కాలు జారాడు, ఎక్కడో బ్యాలెన్స్ మిస్ అయిపోయాడు. సరే ఏం చెప్తున్నాను, ఏం చెప్పాలి అనుకుంటున్నాం అనే దాంట్లో ఎక్కడో నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు పెట్టేసి ఏ ఆర్టిస్ట్ ఏ క్యారెక్టర్కి ఫుల్లెస్ కానీ ఇది కానీ, అదేదో కుర్చీ మడచేస్తే సాంగ్ అన్నారు. ఆ కుర్చీ మడచేస్తే ఓడి తీసుకుని పెట్టారు, దానికి లీడ్ కానీ, ఆ సాంగ్కి ప్రిపరేషన్ లీడ్ కానీ, ఆ కుర్చీ మడతేస్తే అనే పదానికి సన్నివేశానికి ఒక అర్థవంతమైన లీడ్ కానీ ఏమీ లేదు. అట్లా ఇప్పుడు ఉండదు. త్రివిక్రమ్ సినిమాలో కాస్త సందర్భోచితంగా బాగుంటాయి. మరి ఇక్కడ సాంగ్ సిచ్యువేషన్స్ అలాగే ఉన్నాయి, ఫైట్స్ మాట వెళ్తే ఫైట్, మూగోడు ముందు ముక్కుకోకున్నట్టు, ఏమన్నా అంటే గబుక్కుని వెళ్ళి తగలబెట్టేస్తారు, ఫైట్ చేస్తారు అన్నట్టు కొంచెం. బట్ మరి చేయాల్సినంత వరకు ఎవరి ఆర్టిస్టులను తప్పెట్టాలి. ఉన్న పాత్రలో బాగా చేశారు. మహేష్ బాబు కష్టపడ్డాడు, శుభ్రంగా చక్కగా డైలాగులు చెప్పడంలో కానీ చేశాడు. ప్లస్ త్రివిక్రమ్ స్టైల్ ఆఫ్ పంచెస్ కూడా లేవు. నాకు ఆశ్చర్యం, త్రివిక్రమ్ సినిమా బాగోగులు ఎట్లా డైలాగ్ పంచెస్ ఉంటాయి.
బయటకు వచ్చి చెప్పుకున్నాను, ఏమి పనిచేస్తూ లేవు. పాత సినిమాల్లో ఉన్నట్టు ఉన్నాయి, పాత సినిమాల్లో చూసినట్టు ఉంది, కానీ లేటెస్ట్గా మంచి పనిచేస్తూ ఏమీ లేవు. ఎక్కడో మిస్ అయ్యాడు టోటల్గా త్రివిక్రమ్. ఇది దీని బ్యాడ్ టాక్ రావడానికి కూడా నా ఉద్దేశంలో ఎవరిని బ్లేమ్ చేయగల. త్రివిక్రమ్ సక్సెస్ అయిన త్రివిక్రమ్ ఎలా అంటామో, ఇది ప్రజల్లో బ్యాడ్ టాక్ వచ్చింది, యావరేజ్ టాకు, డివైడెడ్ టాక్ వచ్చిందంటే ఖచ్చితంగా త్రివిక్రమ్ నిందవనివ్వండి ఇదేమనండి ఆయనే తీసుకోవాలి. ఎందుకంటే త్రివిక్రమ్, ఐ లైక్ హిమ్ యాజ్ అ రైటర్. నేను ఒక రైటర్ కొడుకుగా, నేను ఒక రైటర్గా, డైలాగ్ రైటర్గా అతను స్క్రిప్ట్ మీద ఉండే హ్యాండ్లింగ్ చేసే విధానం ఐ లైక్ ఇట్. అలా చేస్తాడు, మంచి డైరెక్టరు. కథని కరెక్ట్గా చెప్పే విధానంలో కానీ ఎక్కడ నొక్కాలి ఎక్కడ తొక్కాలి భలే చెప్తాడు అని అనుకుంటూ ఉండండి. ఈ సినిమా మిస్ఫైర్ అయింది. కలేజా కన్నా బ్రహ్మాండంగా ఉన్నది, కలేజా కన్నా తక్కువ అవుతుంది. సో నెక్స్ట్ ఇది సైంధవ్ బాగుంది. నెక్స్ట్ బెస్ట్ సైంధవ్. ఇప్పుడు మూడిట్లో ఫస్ట్ హనుమాను, నెంబర్ 2 సైంధవ్, థర్డ్ ఇది అనుకోండి. ఈ సైంధవ్లో ఏంటంటే పాప సెంటిమెంట్, ఆ పిల్ల సెంటిమెంటు వెంకటేష్ మీద. ఇప్పుడు కూడా వెంకటేష్ మీద ఏ సినిమా చూసుకున్నా వెంకటేష్ ఒట్టి యాక్షన్ సినిమా అయితే వెంకటేష్ మీద పెద్ద పడ్డదు. ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఉండి నువ్వు ఏ సినిమా తీసుకున్నా, కలిసి ఇంకోటి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆ సెంటిమెంట్, ఏదో డ్రామా ఉంటే, లేకపోతే F2, 1, 3 దాకా అలాంటి స్టాండప్ కబడ్డీ లాగా అయితే పనిచేస్తాయి. దీంట్లో ఆ సెంటిమెంటు, దృశ్యం, ఆ సెంటిమెంట్ మీద పండింది, వెంకటేష్ మీద అలాంటి పండుతాయి. అలాగే ఇది కూడా ఆ లెవెల్లో ఉంది కనుక ఇది హిట్ కింద పెట్టుకోవచ్చు, సక్సెస్ కింద. అందరికీ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి, ఇది కొన్న వాళ్ళకి అందరికి కూడా రూపాయి మిగిలిపోయేదే కానీ పోయేది కాదు. చూస్తే అది కూడా ఒక క్రైమ్ ఎంటర్టైనర్ లాగా ఉంది. అతని ఇమేజ్కి తగినట్టే సోగ్గాడులాగా ఆ స్టైల్లో యాక్షన్ కమ్ ఒక సైటైర్ ఎంటర్టైన్మెంట్ ఉంది. అతని నాగార్జున ఇమేజ్కి సరిపడేది. అది కూడా నిలబడొద్దనే కోరుకుంది. ఎప్పుడు ఏంటంటే సంక్రాంతి సీజన్లో 2-3 సినిమాలని ఆడియన్స్ పోషిస్తారు డెఫినెట్గా. 2-3 సినిమాలు. మిగతా సీజన్లో ఒక సినిమా 2 సినిమాలు అంటేనే తలకాయ నొప్పి వచ్చేస్తుంది, ఏది దెబ్బతింటుంది. ఈ సీజన్ నా అదృష్టం, అందుకని అందరూ సంక్రాంతికి ఎగబడేది. సంక్రాంతిలో 2-3 సినిమాలను ప్రేక్షకులు పోషిస్తారు. ఆ పోషించే సినిమాల్లో, ఆ పోషణ అందుకునే సినిమాలో సామరంగా కూడా ఉంటుంది, ట్రైలర్ని బట్టి ఉంటుందని ఆశిద్దాం. అది యాజ్ ఆన్ టుడే నెంబర్ 1 హనుమాన్, నెంబర్ 2 ఇది. ఇప్పుడు నెంబర్ 3 సామరంగా అవుద్దా, ఇది అవుద్దా రేపు తెలిసిపోద్ది. సరే, గుంటూరు కారం మూవీ మహేష్ బాబు గారి స్థాయి సినిమా కాదా? అవునా సార్? ఖచ్చితంగా మహేష్ బాబు స్టార్డమ్ కానీ, మహేష్ బాబు స్టామినా కానీ తగిన కథ కానీ తగిన సినిమా కాదు అది. అది ఏదో నాని లాంటి వాళ్ళు, ఆ రేంజ్, నాని అండ్ వీళ్ళ రేంజ్, నెక్స్ట్ రేంజ్ ఉన్న హీరోలు చేయాల్సిన సినిమా. నానీలు వీళ్ళు తప్పితే మహేష్ బాబు 6 అడుగుల హైట్ ఉంటే అంత స్టామినా, హైట్, ఇమేజ్ కూడా ఆ స్థాయిలో ఉంది. ఆ స్థాయికి తగ్గ కథ కానీ, కథాంశం కానీ, కథనం కానీ లేదు. ఉంటే చేయగలడు మహేష్ తోటి, అలా చేయొచ్చు. లేనప్పుడు ఏం చేస్తాడు, ఉన్నదాన్ని జగపతి బాబు మంచి ఆర్టిస్టు, ఏముంది సినిమాలో చేయటానికి కదా పర్ఫార్మెన్స్ కదా, ఏమీ లేదు. అట్లాగే హీరోయిన్లు ఏముంది, అమ్మాయి రెండో హీరోయిన్ ఏముంది చేయటానికి, ఏమైనా ఉంటే కదా చేయటానికి, ఏమీ లేదు. రమ్యాకృష్ణ అంటే మొహం సీరియస్గా పెట్టుకుని ఏదో సీరియస్, ఏదో పెద్ద పగిలిపోయే ఫ్లాష్ బ్యాక్ అనుకుంటే ఏమీ లేదు, చూస్తుంది ఫ్లాష్ బ్యాక్. కంటే అసలు హీరోకి ఒక కన్ను కనపడుతుంది అన్నారు. ఆ కన్ను కనపడకపోవటం వల్ల ఒక హీరోకి ఆ స్టార్డమ్, ఆ స్టామినా ఉన్న మహేష్ బాబు లాంటి హీరోకి ఒక కన్ను కనపడలేదంటే దాని యొక్క పర్యవసానం, దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండాలి? ఇది నోటి మాటగా ఆయన కనపడదు, నాకు లెఫ్ట్ పని చేయదు అని అంటాం. ఆ పన్ను కనపడకూడదు కదా, అందుకని 3 పిల్లలు అంటే మరి చెవిలో పువ్వు పెట్టినట్టుంది కదా. అది ఎక్కడో అంటే మనం అన్న చెవిలో పువ్వు పెట్టి ఇప్పుడు చూసి వాళ్ళ కథ అనుకున్నప్పుడు అది ఏదో పెద్ద పాయింట్గా అనుకుంటారు. ఇంటర్నేషనల్గా వాళ్ళ ఒక ఫ్యాషన్ కూడా అయింది, హీరోకి ఏదో ఒక డెఫిషియన్సీ పెట్టి సినిమా చేయడం, ఈ సక్సెస్ అవ్వటం. సో ఆ రేంజ్లో ఇదేదో అయిపోద్ది బ్రహ్మాండంగా. మహేష్ లాంటి సూపర్ స్టార్కి అలాంటి ఒక వీక్నెస్ పెడితే ఆడియన్స్ని అయ్యో అనిపిస్తుంది అని అనుకుని చేసుంటారు. అది అయ్యో అనుకుంటాను, దానికి తగిన సీక్వెన్స్ ఉంటే అనుకుంటారు, ఒట్టి మాటలతో అనుకోరు కదా. అట్లా ఎక్కడో చాలా పాయింట్లో మిస్ అయింది, అది ట్రాక్ మిస్ అయింది టోటల్గా. అది ట్రాక్ మిస్ అవ్వడానికి ఎవరో కారకులు కాదు, డైరెక్టరే.
ఎందుకంటే దమ్మున్న డైరెక్టరు, కెపాసిటీ ఉన్న డైరెక్టరు, ఏమీ లేని దాన్ని కూడా తన డైలాగులతో మెస్మరైజ్ చేయగలిగిన మాటల మాంత్రికుడు, కథ మీద పట్టున్న డైరెక్టరు. అలాంటోడు మరి ఎక్కడ తప్పాడు అంతే. సార్ మొదటి రోజు కలెక్షన్ చూసుకుంటే 60 నుంచి 70 కోట్లు వచ్చాయని చెప్తున్నారు. మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి మహేష్ బాబు గారి సినిమా మరి లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాలు పట్టే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్? లాభాల మాట పక్కన ఉంచితే అది ఎంతో ఉంటుందో చూడాలి. బ్రేక్ ఏమవుద్దు. మహేష్కున్న స్టార్డమ్ అదే, మహేష్కున్న స్టామినా అదే. అట్లాగే మహేష్ స్టామినా సినిమా ఫ్లాప్ అయినా సేఫ్, సక్సెస్ అయితే లెక్క పెట్టుకోవడానికి అంత ఉండదు. అది అతని స్టామినా. కనుక ఈ సినిమా ఫ్లాప్ కాదు, సో పర్వాలేదు, అట్లా ఇట్లా మిక్స్డ్ టాకు 100% బ్రేక్ ఇన్ అయిపోద్ది. తర్వాత లాభాలు రూపాయి 10 రూపాయలు వస్తాయా, రూపాయి వస్తా, అది చూడాలి తప్పితే నష్టపోరు ఖచ్చితంగా. ఆ రేంజ్ మాత్రం నష్టపోరు. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషను, ఎక్స్పెక్టేషన్ తగినంత లేకపోయినా చూసేస్తారు. మహేష్కు ఉన్న అడ్వాంటేజ్ అది. మహేష్ కోసం వెళ్దాం సినిమా, మహేష్ చూస్తూ ఉండొచ్చు. నిజంగా మహేష్ చూస్తూ ఉండొచ్చు సినిమాలో. మహేష్ నిండుగా ఉన్నాడు, ఫైట్స్ బ్రహ్మాండంగా చేశాడు. ఉన్న ఫైట్స్ కొత్త ఇన్నోవేటివ్ థాట్స్ కాకపోయినా ఉన్న ఫైట్స్ చేశాడు. అది ఓకే. సో త్రివిక్రమ్ గారు ఇన్వాల్వ్మెంట్ అయిన గత కొన్ని మూవీస్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ అయ్యారు కదా. బ్రో సినిమా కానివ్వండి, అంతకుముందు భీమ్లా నాయక్ ప్లస్ వకీల్ సాబ్, అంటే పొలిటికల్ పంచెస్ కనిపించాయి. ఇది కూడా పొలిటికల్ సినిమా కాబట్టి అటువంటి ఏమన్నా అదే పొలిటికల్. ఈ సినిమాలో త్రివిక్రమ్కి ఉన్న పొలిటికల్ అవగాహన ఎంతటిది అనేది తేలిపోయింది. పొలిటికల్ డైలాగులు రాయడం వేరు, పొలిటికల్ అవగాహన లేకపోవటం వల్ల ఈ సినిమాలో అనవసరంగా చూపించినట్టుంది పొలిటికల్. ఆ పొలిటికల్ ఇష్యూ న్యాచురల్గా కథతో పాటు రాలా, బలవంతంగా చూపించినట్టు. ఏదో పొలిటికల్గా అంటే పవన్ తోటి ఎక్కువ తిరగటం వల్ల ఆ పొలిటికల్ మైండ్ ఎక్కిందో ఏమో, బలవంతంగా ఉంది. ఆ పొలిటికల్ డైలాగులు కానీ, పొలిటికల్ ఇది కానీ దేనికి అట్రిబ్యూట్ అవుతుంది, ఎవరికి అసోసియేట్ అవుతుంది ఏమీ లేదు, క్లారిటీ లేదు. అది బలవంతంగా పాలిటిక్స్ పెట్టాలి అని పెట్టినట్టు తప్పితే న్యాచురల్గా లేదు. సార్ ఇక ఆర్జీ గారి వ్యూహం పరిస్థితి ఏంటంటే హైకోర్టు కూడా దాని మీద స్టే విధించింది. మళ్ళీ ఇప్పుడు ఎటువంటి ఓటీటీలో యూట్యూబ్లో రిలీజ్ చేయడానికి కూడా వీల్లేదని చెప్పేసింది. 22కు అయితే పోస్ట్ పోన్ చేసింది. మరి అప్పుడు రిజల్ట్ తెలిసే అవకాశం ఉంది. మరి రిలీజ్ అవుతుందా, ఎలక్షన్స్ ముందు రిలీజ్ అవ్వదా, ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ అయ్యే అవకాశం ఏమన్నా ఉంది? ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ ముందు రిలీజ్ చేయాలని తీసింది ఆ సినిమా. ఇప్పుడు విమర్శలు తీయచ్చు, ఎవరైనా తీయచ్చు. పొలిటికల్ సెటైర్ ఆనాటి నుంచి ఈనాటి ఇవాళ కొత్త కాదు. కిస్సా కుర్సీ కానీ ఇందిరాగాంధీ మీద తీసిన సినిమా నుంచి ఇప్పటిదాకా అనేక సినిమాలు, మండలాధీశుడు నేను పనిచేశాను కూడా సినిమాకి. మండలాధీశుడు సినిమా కూడా ఎన్టీఆర్ మీద ఈయన. దీంట్లో ఒక రీజన్ ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది 19A ఉంటే కూడా కాన్స్టిట్యూషన్లో పక్కనే సి ఉంటుంది. ఏమనంటే ఇతరులను హర్ట్ చేసే ఇది ఉండకూడదు అనేది. ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వు క్యారికేచర్, నేను సెన్సార్ మెంబర్ కూడా పనిచేశాను. క్యారికేచర్ అంటే రూపం, అదే రూపం పెట్టి చేస్తున్నావంటే నువ్వు పెట్టేదానికి ఆధారాలు చూపించాలి. ఇప్పుడు మన్మోహన్ సింగ్ మీద తీశారు, మొత్తం ఆధారాలు చూపించారు, ఆధారాలు చూపెట్టి సర్టిఫికేట్ ఇచ్చారు, రూపం అదే పెట్టారు కనుక. అలాగే కాశ్మీర్ ఫైల్స్ ఇన్సిడెంట్స్ 298 సాక్ష్యాల పేపర్ కట్టింగ్స్ కానీ ఆడియో రికార్డింగ్లు అన్నీ తీసుకెళ్ళి చూపించారు. అందుకని కాశ్మీర్ ఫైల్స్ కూడా. సో నువ్వు ఊహాజనితంగా చెప్పినప్పుడు నువ్వు క్యారికేచర్ పెట్టకూడదు. క్యారికేచర్ పెట్టకుండా ఊహాజనితంగా నువ్వు చంద్రబాబు బదులు ఇంద్రబాబు అని పెట్టు, రూపం వేరే, పేరు ఇంద్రబాబు, రూపం వేరే, నువ్వేమైనా పెట్టుకో నీ ఇష్టం. నాకు క్రియేటివ్ లిబర్టీ అని చెప్పు, నువ్వేమైనా పెట్టు నీ ఇష్టం. దాన్ని సెన్సార్ అడ్డుకుంటానికి లేదు, కోర్టు అడ్డుకుంటానికి లేదు. కానీ రూపం అదే రూపం పెట్టి నువ్వు చేస్తున్నప్పుడు అది చేయొచ్చు. కానీ నువ్వు చెప్పేదానికి ప్రతిదానికి సాక్ష్యాధారాలు కావాలి. సాక్ష్యాధారాలతో నువ్వు ఆ రూపం పెట్టినప్పుడు అదే క్యారికేచర్ పెట్టినప్పుడు చేయాలి. ఇప్పుడు రామ్ గోపాల్ చేసింది ఏంటి, క్యారికేచర్ పెట్టాడు. వాళ్ళందరూ రూపాలు అదే రూపాలు చూపిస్తున్నాడు, గడ్డేమో అది చూపిస్తాడు. చూపించినప్పుడు 3 ఇన్స్టిట్యూషన్ని మేనేజ్ చేశాడు చంద్రబాబు అంటున్నావు. మేనేజ్ చేశాడు అంటాను, నీ దగ్గర ఆధారాలు లేవు. ఎవరో అనుకుంటున్నారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, ఆ పేపర్లు రాశారు, అందుకని కుదరదు. అది నువ్వు నిర్దిష్టమైన ఆధారాలు చూపించాలి. చెప్పాడు, ఇదిగో ఆయన ఆనాడు ఆ ఏజెన్సీ యొక్క చీఫ్ తోటి మాట్లాడాడు, ఇదిగో రికార్డ్ ఆడియన్సు, ఇదిగో ఇద్దరు సీన్ ఫోటోగ్రాఫు, ఇలాంటివన్నీ చూపించాల్సి ఉంటుంది. అవి ఏమి లేవు కనుకే కోర్టు దాన్ని రిలీజ్ చేయడానికి లేదు. అంటే ఇది ఇంటెన్షనల్ క్రియేటింగ్ ఏ ట్రబుల్ టు ఇన్ ద సొసైటీ అండ్ ఇంటెన్షనల్ ఇన్సల్టింగ్ హర్టింగ్ అదర్ పీపుల్.
అది కుదరదు. నీ ఇంటెన్షనల్గా నువ్వు హర్ట్ చేయడం లేదు, నువ్వు చరిత్ర చెప్తానంటే ఆధారాలతో చెప్పు, లేదు కల్పితం అంటావా నీ ఇష్టం. ఇప్పుడు గతంలో బంగ్లాదేశుడికి ఏం చేసాం మేము, ఇది ఈ దేశమే కాదన్నాం, అదొక త్రిలింగ దేశం, దాంట్లో ఊరు, ఆ ఊరిలో జరిగిన కథ అని చెప్పాం. అప్పటికి కొన్ని ఇన్సిడెంట్స్కి మేము సాక్ష్యాధారాలు పెట్టాం. రామారావు గారు రద్దుల ప్రభుత్వం అన్నప్పుడు రద్దు చేసి ఆయన మాట్లాడిన మాటలే ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడి ప్రొడ్యూస్ చేశారు. సో ఏం చేయడానికి లేదు. అట్లా చేసేటప్పుడు సెన్సిబుల్గా తెలియాలి. రామ్ గోపాల్ వర్మ అసలు తెలుగుదేశం వాళ్ళు కాముగా ఉంటే ఆ సినిమాని చూసేవాడు కూడా ఎవరు ఉండరు. వీళ్ళు అనవసరంగా దాన్ని చూడాలి, అదేమవుద్ది ఏమిటని ప్రజలు ఉత్కంఠ కలిగించారు అనవసరం కేసేసి. అది రామ్ గోపాల్ వర్మ సెన్సిబుల్ డైరెక్టర్ కాదు. ఒకప్పుడు తాతల నేతల దగ్గర మా మూతులు వాసంతో ఇప్పుడంటే కుదరదు. ఒకప్పుడు రంగీలా సత్య సర్కారు శివ ఆ రోజుల్లో క్రియేటివ్ డైరెక్టర్ బ్రహ్మాండం. అలా దిగజారిపోయాడు. ఆ పైమెంట్ నుంచి హిమవత్ పర్వతం నుంచి పాతాళానికి దిగిపోయాడు.